జీవో 49ని రద్దు చేయాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. కొమ్రం భీం జిల్లాలో 339 గ్రామాల ఖాళీకి ప్రయత్నించడంపై ఫైర్ అయిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఆ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేసింది. ఆదివాసులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడింది. గిరిజనుల్ని అరెస్టులు, కేసుల పేరుతో బెదిరించడం అన్యాయమని తెలిపింది. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డగా ఉన్న మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం సిగ్గుచేటని మావోయిస్టులు లేఖలో తెలిపారు. మంత్రి సీతక్క ఈ ఇష్యూపై ఆదివాసులకు మద్దతుగా ఎందుకు మాట్లాడటం లేదని మావోయిస్టు రాష్ట్ర కమిటీ ప్రశ్నించింది. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గురించి 1996లో కాంగ్రెస్ తీసుకొచ్చిన పైసా చట్టం గురించి 2006లో వచ్చిన FRA గురించి కానీ సీతక్క మర్చిపోయిందా అని ప్రశ్నించారు. తెలంగాణలోని ఆదివాసీల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం తీసుకొస్తున్న జీవో 49తో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల్లో 3 జిల్లాలు పూర్తిగా కనుమరుగవుతాయని మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కొమ్రం భీం జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో ఇక కనబడవని, అలాగే రానున్న రోజుల్లో సుమారు 10 నియోజకవర్గాల ఊసే ఉండదని అభిప్రాయపడింది. టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిర్పూర్ యు, వాంకిడి, జైనూర్, కెరిమెరే, ఆసిఫాబాద్, రెబ్బన, కాగజ్ నగర్, నార్నూర్, సిర్పూర్ టీ, చింతల మానపల్లి, అదేవిధంగా గాజుగూరు, బెజ్జూర్, లింగాపూర్, పెంచుకలపేట తదితర మండలాల ప్రజలని ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని విమర్శలు చేసింది. ప్రభుత్వం ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని సిపిఎం మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, జీవో నంబర్ 49ని తీసుకొచ్చి గత నెల 5/5/2025న కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ 45ని తీసుకొచ్చింది. ఈ 49కి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు అంటే మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను ఇబ్బందులు గురి చేస్తూ ఆ ప్రాంతాలను ఖాళీ చేసి మొత్తం అంబానీ లాంటి వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖను విడుదల చేశారు. ప్రధానంగా ఈ లేఖ మొత్తంగా ఏజెన్సీ ప్రాంతంలో కీలకంగా ఆదివాసీ బిడ్డగా చెప్పుకుంటున్నటువంటి మాజీ నక్సలైట్ గా ఉన్నటువంటి ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దనసరి అనసూయ పూర్తి స్థాయిలో కూడా బాధ్యత వహించాలి. గిరిజన హక్కులు చట్టాలపై ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి గిరిజనుల పక్షాన మాట్లాడడం లేదని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఆమె నియోజకవర్గం, సొంత నియోజకవర్గం ములుగు లాంటి చోట్ల కూడా గిరిజనులకు పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారిపైన అటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మిగతా అధికారులంతా కూడా గిరిజనులపై దాడులు చేస్తూ కేసులు పెట్టి నిర్బంధాలను ప్రయోగం చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం సిగ్గుచేటు, అవమానకరం అంటూ కూడా ఆ లేఖలో మావోయిస్టు ప్రతినిధి కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం అంటే మొత్తంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ కావచ్చు, 1996లో తీసుకొచ్చినటువంటి పీసా చట్టం కావచ్చు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 170 లాంటి చట్టాలు అన్నిటిని కూడా ఆదివాసులకు హక్కుగా ఉన్నటువంటి చట్టాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు అందుకు కాపాడకపోగా మొత్తం గిరిజనులను ఆ ప్రాంతాలను ఖాళీ చేసి కారిడార్ పేరుతోనూ అదేవిధంగా టైగర్ జోన్ పేరుతో కూడా ఖాళీ చేయించాలని కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు ఆ ప్రాంతం నుంచి ఆదివాసీ బిడ్డగా ప్రాతినిధ్యం వహిస్తూ మాజీ నక్సలైట్ గా కొనసాగుతున్నటువంటి మంత్రి సీతక్క పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలి. బాధ్యత వహించడంతో పాటు గిరిజనుల హక్కులను కాపాడటంలో కీలకమైన పాత్ర పోషించాలని కూడా అధికార ప్రతినిధి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా మొత్తంగా కొమరం భీం జిల్లాకు సంబంధించిన 339 గ్రామాలు కూడా పూర్తిగా ఖాళీ చేయించాలని కూడా చేయించేందుకు ప్రయత్నం కొనసాగుతుందని కూడా చెప్పారు. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో కూడా 10 నియోజకవర్గాలు మొత్తం కనుమరుగయ్యే అవకాశం. ప్రధానంగా కొమరం భీము, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 3 జిల్లాలు కూడా
భవిష్యత్తులో కనుమరుగయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా కారిడార్ పేరుతో టైగర్ జోన్ల పేరుతో గిరిజనుల ప్రాంతాల నుంచి తరిమికొట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని దానికి పూర్తి బాధ్యత కూడా అటు సీతక్క తీసుకోవాలని కూడా చెప్తున్నారు. కేంద్ర అధికార మొత్తం రాహుల్ గాంధీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పదే పదే భారత రాజ్యాంగం కావచ్చు, ఆదివాసీ హక్కుల గురించి పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో ఎందుకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం లేదు, ఎందుకు సీతక్క గిరిజనాల పక్షాన తన గొంతు వినిపించడం లేదంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. అంతా ప్రజాస్వామ్యవాదులంతా కూడా అటు గిరిజన కారిడార్ కోసం కావచ్చు, టైగర్ జోన్ల నుంచి గిరిజనులను వెళ్లగొట్టేటువంటి దానికి నిరసనగా ఆందోళనలకు ప్రజా పోరాటాలకు పిలుపునివ్వాలని అందుకు సహకరించాలని కూడా లేఖలో పేర్కొన్నారు. థ్యాంక్ యూ సైదులు.